ఓం నమో భగవతే శ్రీరమణాయ. 6/11/45. భగవాన్ ఎదుట ఒక వృద్ధుడు ఒక యువకుడు కూర్చుని ఉండినారు. భగవాన్ సాయంత్రం వాహ్యాలకి వెళ్లే ముందు ఆ యువకుడు భగవాన్ను సమీపించి తనతో ఉన్న ఆ వృద్ధుడు కంటి చూపును కోల్పోయినాడని చెప్పాడు. భగవాన్ ఎప్పటిలాగే తల ఊపారు. తరువాత భగవాన్ లేచి తన కంటి చూపు పోయిందని అతను అంటున్నాడు, నా కాళ్ళు పోయినవి, అతను వచ్చి నాతో చెప్పుకుంటున్నాడు, నేనెవరితో చెప్పుకునేది అన్నారు. దాదాపు నెల రోజులుగా భగవాన్కు కీళ్లవాతం వల్లనో విటమిన్ బి తక్కువైన కారణంగానో కాళ్ళ నొప్పులు మామూలు కంటే ఎక్కువైనాయి. అవి ఎంత తీవ్రంగా ఉన్నాయన్నది భగవాన్ను నా కాళ్ళు పోయినవి అనడంలోనే తెలుసుకోవచ్చు కదా. మీరందరూ వచ్చి నాతో మొరపెట్టుకుంటారు, నేనెవరి దగ్గరికి వెళ్ళను అని భగవాన్ చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఆత్మ తప్ప వేరేమీ లేదు, ఆత్మస్వరూపమే నేను అనే భగవాన్ బోధకు అనుగుణంగానే ఉంది ఇది. 8/11/45 ఉదయం. ఈ నెల 2వ తారీఖున శ్రీ రాయ్ అహంకార నాశనానికి ఉత్తమ మార్గమేదని అడిగినప్పుడు భగవాన్ ఇలా చెప్పారు. మనస్సును చంపమని మనస్సునే అడగడం దొంగను పోలీసుగా నియమించినట్టు ఉంటుంది. వాడు కూడా నీతో కలిసి దొంగను పట్టుకునేలా నటిస్తాడు కానీ దానివల్ల ఏమీ లాభం ఉండదు. అందువల్ల లోనికి తిరిగి మనస్సు ఎక్కడ పుడుతుందో చూస్తే అది లేకుండా పోతుంది అని అన్నారు. ఈ జవాబును గుర్తుంచుకొని జాఫ్నా నుంచి వచ్చిన 1 సంవత్సరం నుంచి పల్లాకుత్తులో నివసిస్తున్న తంబిదొరై అనే అతను మనస్సు వెనుకకు తిరిగి తన మూలాన్ని వెదకమనడం మనసును ఉపయోగించే కదా అని నన్ను అడిగారు. ఈ సందేహాన్ని నేను భగవాన్కు విన్నవించాను. అందుకు భగవాన్ ఇలా అన్నారు, నిజమే, మనస్సును ఉపయోగిస్తున్నాము. మనస్సు యొక్క సహాయంతోనే నశింపచేయవలెనన్న సంగతి అందరికీ తెలిసినదే, అందరూ ఒప్పుకున్నదే. కానీ మనస్సున్నదని దాన్ని చంపగోరుతున్నాను అని మొదలుపెట్టే బదులు నీవు మనస్సు యొక్క మూలాన్ని వెదకనారంభిస్తావు. అప్పుడు మనస్సు లేనే లేదని తెలుసుకుంటావు. మనస్సు బహిర్ముఖమైనప్పుడు అది విషయాలుగా తలపులుగా పరిణమిస్తుంది. అంతర్ముఖమైనప్పుడు ఆ మనస్సే ఆత్మగా అవుతుంది. అట్టి మనస్సును అరూప మనస్సు అని లేక శుద్ధ మనస్సు అని అంటారు. ఈ దినం భగవాన్ కూర్చునే స్థలానికి ఎదురుగా దక్షిణం వైపున ఉన్న తలుపు తీసేసి అక్కడ ఒక కిటికీని అమర్చారు. ఉత్తరాన ఉండిన కిటికీ స్థలంలో తీసిన తలుపును పెట్టినారు. ఇలా చేయడానికి కారణం భగవాన్ అటు మెట్లు ఎక్కవలసిన అవసరమే ఉండదని. 11/11/45 ఉదయం. ఉత్తరప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ అయిన మహావీర ప్రసాద్ దాదాపు 20 రోజులుగా ఇక్కడ ఉంటున్నారు. ఆయన భగవాన్ని ఇలా అడిగారు. ధ్యాన ప్రారంభ దశలో ఉన్నవారు శ్వాసను గమనించడం అనగా రేచక పూరకాలపై దృష్టిని నిలపవచ్చునని, దాని ద్వారా మనసు కొంత నిశ్చలమైనప్పుడు దాని మూలమును వెతుకుతూ హృదయం లోతులకు వెళ్ళవచ్చునని మహాయోగంలో చదివాను. ఇటు ఆచరణాత్మకమైన సూచనల కొరకు నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. ఈ పద్ధతిని నేను అనుసరించవచ్చా? ఇది సరైనదేనా? భగవాన్, ఏదో విధంగా మనసును నశింపచేయడమే కావలసింది. విచార మార్గమును అనుసరించడానికి సామర్థ్యం చాలని వారికి మనస్సును నియమించడానికి ప్రాణాయామం సహాయకారిగా చెప్పబడినది. ప్రాణాయామం 2 రకాలు. 1 శ్వాసను నియమించి క్రమపరచడం, 2 ఊరికే శ్వాసను గమనించడం. ప్రసాద్, ధ్యానం చేయనప్పుడు ఒక్కొక్కసారి నేను 15 నిమిషాల పాటు దేనిని గుర్తించని అన్ని ఆలోచనల నుండి విడివడిన స్థితిలో ఉంటాను. ఆ స్థితిని యోగ నిద్ర అనవచ్చునని చెరుపు కలిగించే అట్టి దాని విషయంలో జాగ్రత్త పడమని నాకెవరో చెప్పినారు. భగవాన్, నిద్రని అధిగమించడానికి శ్రద్ధగా ప్రయత్నించాలి. ఏ కారణం చేతనో ప్రసాద్ అడిగిన ప్రశ్నకు భగవాన్ ఇంకే జవాబు చెప్పలేదు. అప్పుడు నేను క్రమ్స్ ఫ్రమ్ ది టేబుల్ అన్న పుస్తకం చదువు, అందులో ఈ విషయమై చర్చ ఉంది అని సలహా ఇచ్చాను. ఆ పుస్తకాన్ని ప్రసాద్కు ఇవ్వమని భగవాన్ కూడా చెప్పారు. అలాగే చేశాను. సాయంత్రం. ఒకరు, కుండలిని అంటే ఏమో నాకు తెలియదు. భగవాన్, దేహంలో ఆత్మశక్తి అని చెప్పబడేదానికే యోగులు పెట్టిన ఎన్నో పేర్లలో కుండలిని ఒకటి. అదే శక్తిని విచార మార్గం వారు జ్ఞానం అంటారు. దానినే భక్తులు ప్రేమ లేక భక్తి అంటారు. వెన్నుముకకు ఆధారమైన మూలాధారంలో ఈ శక్తి అణిగి ఉందని, మోక్షము పొందాలంటే దానిని లేపి వివిధ చక్రాల ద్వారా శిరస్సునందున్న సహస్రారమునకు చేర్చవలెనని యోగ మార్గం చెబుతుంది. జ్ఞానులు ఈ శక్తికి కేంద్రం హృదయం అంటారు. ఇలాగే ఏవేవో. 12/11/45 ఉదయం.
పంజాబు నుండి వచ్చిన ఒకరు మనస్సును లేక అహంకారాన్ని నాశనం చేశాక ఉండేది జడస్థితియేనా అని భగవాన్ను అడిగారు. భగవాన్, జ్ఞాని స్థితి ఎలాంటిది అన్న చింత నీకెందుకు? ప్రస్తుతం నీవు ఉన్న స్థితిని అర్థం చేసుకో. ప్రశ్న: ముముక్షువు తన గమ్యమైన ముక్తస్థితిని గురించి తెలుసుకోవాలనుకోవడం సహజమే కదా. భగవాన్ కొంతసేపు ఊరకుండి తర్వాత, మనస్సును నశింపచేయవలెనని నీవు ఒప్పుకుంటున్నావు. మొదట దానిని సాధించి తరువాత ఆ స్థితి జడమో లేదా చేతనారహితమో ఎందుకు విచారించకూడదు? ప్రశ్న: అహంకారం నశించిన తర్వాత అహం వృత్తి మిగిలి ఉంటుందా? భగవాన్, ఏది ఉందో అది ఎప్పుడూ ఉంటుంది. అహంకారం నశిస్తే సత్యం ఎప్పుడు ఎలాగుందో అలాగే ఉంటుంది. నీవు దానిని అహం వృత్తి అని, అహమని కూడా చెప్పవచ్చు. ఎలా చెప్పినా ఒకటే. ఏది ఉన్నదో అదే నేనున్నాను లేక అహం. 18/11/45. ఈరోజు ఉదయం 6 గంటలకు భగవాన్ పరిచారకులైన వైకుంఠవాసన్ భగవాన్ కాళ్లకు మర్దన చేస్తూ ఉండినారు. సుమారు అరగంట మర్దన చేసిన తర్వాత భగవాన్ ఇలా అన్నారు: దేన్నో మర్దన చేస్తున్నట్టుగా ఉంది. బహుశా ఇది భగవాన్ అంతర్జీవనం యొక్క ఈశ దర్శనం. అప్పుడు భగవాన్ ఏ భావాతీత స్థితిలోనో లేదా ఒకానొక సమాధి స్థితిలోనో గాక సహజ స్థితిలోనే ఉన్నారు. హరే రమణ.